నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఏ మిస్ట్రీస్ హిస్టరీస్. ప్రజాస్వామ్య దేశంలో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ ఐఏఎస్ అధికారుల్లో నిజాయితీ గల ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. ఇది ఆ వ్యక్తుల కథ కాదు, ఇది ఒక ప్రశ్న, ఇది ఒక సంక్షేమ సంకేతం. అధికారం అంటే కుర్చీ కాదు, పదవి విలాసం అంతకంటే కాదు. ప్రజల పరిరక్షణ కోసం రాజనీతి, పరిపాలనా వ్యవస్థలు ఎంత సత్యంగా నిలబడాలంటే వారి జీవితం ఒక ఆదర్శం కావాలి. అన్యాయాలను చూస్తూ నిలబడకుండా ఎదిరించిన హర్యానా ఐఏఎస్ అధికారులు ప్రదీప్ కస్ని, అశోక్ కెమ్కాల జీవన ప్రయాణం నేటి భారతీయ అధికార వ్యవస్థకు పాఠాలు. వారి కథలు కేవలం ఒక అధికారుల జనన మరణ తేదీలు కాదు, నడుస్తున్న చరిత్రకు, ఒక జాతికి ఇచ్చిన హెచ్చరికలు. అది ఒక ఉద్యమానికి, ఒక మార్పుకి వేసిన బీజం. నిజాయితీ అనేది కేవలం పుస్తకాల్లోనే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలకు చేసే పనులను సేవగా భావించాలి. ప్రదీప్ కస్ని, అశోక్ కెమ్కాలు అదే చేశారు. అందుకే వాళ్ళ పేర్లు అధికార దుర్వినియోగం చేసే వారికి భయాన్ని పుట్టించాయి. అందుకే వారిద్దరిపై ప్రతి 6 నెలలకు 1-2 సార్లు బదిలీల వేటు వేశారు. ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏంటి, మన రాజకీయ వ్యవస్థల తీరు ఎలా ఉంది అనే అంశంపై నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. మన దేశంలో ఐఏఎస్ అనే పదం వింటే మనసులో ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, ఒక శక్తి గుర్తుకొస్తుంది. కానీ నిజానికి ఆ శక్తి ఎంతవరకు స్వేచ్ఛగా పనిచేస్తోంది? ఐఏఎస్ అధికారి అంటే రాజ్యాంగం ఇచ్చిన అమోఘమైన బాధ్యత. ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవాలి, అవినీతి, అక్రమాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. అయితే వాస్తవంగా ఏం జరుగుతోంది? రాజకీయ జోక్యం ఐఏఎస్ వ్యవస్థను చిక్కుల్లో పడేస్తోంది. ఒక అధికారి తన శక్తిని ఉపయోగించాలంటే అధికారుల కంటే రాజకీయ నాయకుల ఆజ్ఞలే ముందు నిలుస్తున్నాయి. ఒక సంతకం చేయకపోతే బదిలీ, ఒక స్కామ్ను బహిర్గతం చేస్తే సస్పెన్షన్, సత్యం చెప్తే ట్రబుల్ మేకర్ అని ముద్ర. రాజకీయ వ్యవస్థలో నీతి, నిజాయితీ లోపించింది. అధికార వర్గం కూడా ఆ దిశలోనే నడుస్తోంది. ఇదే వ్యవస్థలో ప్రదీప్ కస్ని, అశోక్ కెమ్కా జీవించారు. కానీ రాజకీయ శ్రేణుల అడుగులకు మడుగులొత్తటం ఏనాడూ చేయలేదు. అందుకే ప్రదీప్ కస్ని 70 సార్లు, కెమ్కా 66 సార్లు బదిలీ అయ్యారు. ఇది కేవలం వాళ్లకే కాదు, నిజం చెప్పే ప్రతి అధికారికి ఎదురయ్యే వాస్తవ సంఘటన. వీళ్ళిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన ఐఏఎస్లు కావడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఈరోజు దేశవ్యాప్తంగా వందలాది మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్లలో చాలా మంది గొప్ప ఆలోచనలు, నిజాయితీ గల గుండెలతో సర్వీస్లో చేరారు. కానీ వ్యవస్థ ఒత్తిడి, రాజకీయ ఆదేశాలు, అవినీతి వలలో చిక్కుకొని అనేక మంది ఐఏఎస్ అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు సమాజంలో మార్పు తీసుకురావడం మానేశారు. అయితే కస్ని, కెమ్కాలు మాత్రం వారందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. నిజం చెప్పడం వల్ల బదిలీ వేటు పడుతుంది, కానీ మానసికంగా ఓటమి రాదు. అవినీతి పెద్దదే అయినా నిజం ముందు అది చిన్నదే అని నిరూపించారు. ప్రదీప్ కస్ని, అశోక్ కెమ్కాలు వ్యక్తులు మాత్రమే కాదు, శక్తులు కూడా. దేశంలో ప్రతి నిజాయితీ అధికారి తనలోని ధైర్యాన్ని గుర్తు చేసుకోవడానికి వారి జీవితాలు పాఠాలుగా పనిచేస్తాయి. కస్ని తన 34 సంవత్సరాల సర్వీసులో దాదాపు 70 సార్లు పైగా బదిలీ చేశారు. ఈ అధిక బదిలీల సంఖ్య అతని కెరియర్లో వివాదాలకు, అనేక కథనాలకు దారితీసింది. అశోక్ కెమ్కా 66 సార్లు బదిలీ అయ్యారు. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో నిజాయితీకి, అవినీతి రాజకీయ నేతలిచ్చిన గౌరవం. ఈరోజు యువత ఐఏఎస్ అవ్వాలని కలలు కంటోంది. వాళ్లకు ప్రదీప్ కస్ని, కెమ్కాల ఉద్యోగ జీవితాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ప్రజాస్వామ్య దేశంలో ఒక అధికారి కుర్చీని కాదు, కర్తవ్యాన్ని గౌరవించాలని చాటి చెబుతుంది. అధికారం స్థానం కోసం కాదు, సమాజం కోసం పోరాడాలని సందేశాన్నిస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకు, శాశ్వతమైన సత్యం ముందు బలంగా నిలబడాలని వారిద్దరి ధైర్య సాహసాలు నినదిస్తున్నాయి. అధికార వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రదీప్ కస్ని, కెమ్కాలు చూపిన మార్గం అందరికీ దారి దీపం కావాలి. హర్యానా రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కస్ని పేరు వింటే పారదర్శకత, నిజాయితీ, నిరంతర పోరాటం గుర్తుకొస్తాయి. ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ సేవలో 70కి పైగా బదిలీలకు గురయ్యారు. ఆ మొత్తం బదిలీల్లో 13 సార్లు అప్పటి బీజేపీ ప్రభుత్వమే చేసింది. ఇది ఆయన ధైర్య సాహసాలకే నిదర్శనం. అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్పుకున్న బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ఈ బదిలీల పరంపర అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. ప్రదీప్ కస్ని వృత్తి జీవితంలో అనేక విభాగాల్లో పనిచేశారు.
కానీ ఆయన న్యాయం, నిజాయితీకి కట్టుబడి ఉండటంతో అధికారులను, రాజకీయ నాయకులను అసౌకర్యంలో పెట్టే నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితంగా తరచూ ట్రాన్స్ఫర్లను ఎదుర్కొన్నారు. ఒకసారైతే ఒకే నెలలో 3 సార్లు బదిలీ చేశారు. గురుగావ్ డివిజన్ కమిషనర్గా నియమితులై 38 రోజుల్లోనే తొలగించబడ్డారు. రిటైర్మెంట్కు కొద్ది రోజుల ముందు ఆయనను హర్యానా ల్యాండ్ యూజ్ బోర్డులో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించారు. కానీ ఆ బోర్డు అప్పటికే క్రియాశీలం కాని సంస్థ. ఆఫీస్ లేదు, సిబ్బంది లేరు, ఫైళ్లు లేవు. ఫలితంగా ఆయనకు 6 నెలల వేతనం కూడా అందలేదు. ఈ విషయం అప్పట్లో విస్తృత చర్చకు దారితీసింది. 1984లో ప్రదీప్ కస్ని హర్యానా సివిల్ సర్వీసెస్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1997లో ఆయనకు ఐఏఎస్లో ప్రమోషన్ లభించింది. మొదటి నుంచి వ్యవస్థలోని లోపాలను బహిరంగంగా బయటపెట్టడమే ఆయన ధోరణి. దీంతో అనేక ప్రభుత్వ సంస్థల్లో బదిలీలకు గురి కావాల్సి వచ్చింది. 2018 ఫిబ్రవరిలో ఆయన పదవీ విరమణ చేశారు. వేతన బకాయిల సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి వచ్చింది. రిటైర్మెంట్ అనంతరం కూడా ఆయన తన అనుభవాలు, ఆలోచనలతో సిస్టంలో మార్పులు రావాలని పిలుపునిస్తున్నారు. ప్రదీప్ కస్ని జీవితం ఒక నిజాయితీ అధికారి ఎదుర్కొనే కష్టాలు, రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత త్యాగాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఆయన నిరంతర తరలింపులు ఒక విధంగా ఆయన వైఫల్యానికి సూచనలా కనిపించినా వాస్తవానికి అవి ఆయన ధైర్యం, పారదర్శకత, నిష్కపటత్వానికి గుర్తింపు. పేరుకు ప్రజాస్వామ్య ప్రభుత్వమే తప్ప ఎక్కడా ప్రజాపాలనకు సంబంధించిన విలువలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. దేశమంతా దృష్టి సారించే ఒక భూ ఒప్పందం వెలుగులోకొచ్చింది. రాజకీయ శక్తుల వెనక ఉన్న ఒక పెద్ద ఆస్తి గుట్టు బయటపడింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసిన అధికారి అశోక్ కెమ్కా. ఆయన రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ను రద్దు చేశారు. హర్యానాలోని కోట్ల రూపాయల విలువైన భూమి కొనుగోలు, అమ్మకాలు జరిపిన లావాదేవీని నిలిపేశారు. ఆ నిర్ణయం ఒక్కటే ఆయన జీవితం మొత్తాన్ని కుదిపేసింది. రాజకీయ పెద్దల ఆగ్రహం, అధికార వర్గాల ఒత్తిడి, మీడియా దాడులు అన్నీ ఆయనపై పడ్డాయి. అయినా ఆయన ఒక్క మాటే అన్నాడు: న్యాయం కోసం నిలబడ్డాను, ధర్మం కోసం కత్తి పట్టాను, ఒత్తిడికి లొంగను. కానీ ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో అవినీతి స్కామ్లను బయటపెట్టాడు. అలాంటి నిజాయితీ గల ఐఏఎస్ అధికారి అశోక్ కెమ్కా దేశంలోని ఐఏఎస్ క్యాడర్కి ఒక ఆదర్శంగా నిలిచాడు. మరి ఆయన నిజాయితీని అనుసరించే దమ్మున్న అధికారులు నేటి వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. దేశంలో నిజాయితీ అంటే కేవలం పుస్తకంలో చదివే పదమా, లేక అధికారపు కుర్చీలో కూర్చున్నప్పుడు వాడి ప్రాణం పణంగా పెట్టి నిలబడాల్సిన ధర్మమా? నేటి రాజకీయ పరిపాలన వ్యవస్థలో అన్యాయం సహించకు అన్న ఒక్క మంత్రాన్ని జీవితమంతా గుండెల్లో మోసుకెళ్లిన ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ పేరు అశోక్ కెమ్కా. 1991లో ఐఏఎస్ బ్యాచ్లో చేరిన ఈ అధికారి 3.5 దశాబ్దాల సేవలో తనకు లభించిన గౌరవం కంటే ఎదుర్కొన్న బదిలీలు ఎక్కువ. 66 సార్లు బదిలీ. అవును, 66 సార్లు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక సత్యం, ఇది ఒక ప్రతీకారం, ఇది ఒక గర్జన. నిజాయితీని మోసేవారు ఈ సిస్టంకి ఇష్టం ఉండదు. కానీ ఆ సిస్టమ్ను భయపెట్టేంత నిజాయితీ ఎవరిదంటే ఆయనదే. భూముల అక్రమ డీల్స్, మైనింగ్ దందాలు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో అవినీతి, కోట్ల విలువ చేసే ఒప్పందాల్లో మోసాలు. ఏ రంగంలో ఉన్నా ఆయన ఒక్క గీత గీశాడు. ధర్మానికి విరుద్ధంగా నడవను అని తెగేసి చెప్పాడు. ఆయన పలు సందర్భాల్లో ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వెలికితీసి రాజకీయ అధికార వర్గాలతో ఢీకొట్టినందుకే విరివిగా ప్రసిద్ధి చెందాడు. తన 36 ఏళ్ల సేవలో ఆయనపై చాలాసార్లు బదిలీ వేటు వేశారు. ఆయన బదిలీలు నిజాయితీకి, అవినీతికి వ్యతిరేకంగా స్పందించినందుకు ప్రత్యక్షంగా దక్కిన ప్రతిఫలం. దీంతో భారతదేశంలో అత్యధికంగా బదిలీ అయిన 2వ ఐఏఎస్ అధికారిగా చరిత్రలో నిలిచారు. 2012లో అశోక్ కెమ్కా, రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ సంస్థ మధ్య జరిగిన భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈ సంఘటన ఆయన కెరియర్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఈ నిర్ణయం హర్యానాలో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని భూపేందర్ సింగ్ హుడా ప్రభుత్వం కెమ్కాపై తన అధికార పరిధిని అధిగమించారని, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించారని చర్యలు తీసుకుంది. తర్వాత ఆయనను హర్యానా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా నిలబడటం వల్ల ఆయన వృత్తిపరంగా ఒంటరితనాన్ని ఎదుర్కొన్నారు. దీనికి నిదర్శనంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన నిజాయితీకి బహుమానం, అవమానమే అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వ్యక్తిగత జీవితంపై కూడా దాడి చేశారు.
ఆయన ఎంచుకున్న మార్గంలో హర్యానా మైనింగ్ స్కామ్, కోట్ల విలువైన రాళ్లు, మినరల్స్ అక్రమంగా తవ్వబడుతున్నాయి. ఈ దందాను బహిర్గతం చేశాడు ఖెమ్కా. ఇది చూసి మాఫియా, రాజకీయ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. ఎందుకంటే వారు దోచుకునే డబ్బు మూలం ఆయన చేతిలోనే ఆగిపోతుంది. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో దొంగిలింపు, కోఆపరేటివ్ సొసైటీల్లో మోసాలు, రవాణా రంగంలో అవినీతి, ప్రతి చోట ఆయన ధైర్యంగా ఫైళ్ల గుట్టు విప్పాడు. దీంతో రాజకీయ నేతల గుండెలదిరై మాఫియా అదిరిపడింది. ప్రతిసారి ఫలితం ఒకటే, బదిలీ. సత్యం చెప్పినందుకు శిక్ష, నిజాయితీ పాటించినందుకు అవమానం. అయినా ఆయన మౌనంగా ఉండలేదు. ప్రతిసారి వేరే పోస్టింగ్ ఇచ్చినా అక్కడ కూడా కొత్త దందాలను వెలికితీశాడు. ప్రతి చోట ఆయన తత్వం ఒకటే, పని అంటే ధర్మం, ధర్మం అంటే పోరాటం, పోరాటం అంటే వెనక్కి తగ్గకపోవటం. ఈరోజు ప్రజలు ఆయన పేరు విన్నప్పుడు ఒక సత్యం గుర్తుకొస్తుంది. అధికారం అనే కుర్చీ కేవలం సుఖం కోసం కాదు, అది ఒక సమాజాన్ని రక్షించడానికి. అవినీతి దందాలను కట్టడి చేసిన అశోక్ ఖెమ్కా సత్యానికి నిలువుటద్దం. అశోక్ ఖెమ్కా ఎక్కువగా భూ కబ్జాలు, నగరీకరణ సంబంధ లావాదేవీలు, సరఫరా సంస్థలలో అవినీతి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో లోపాలను పక్కన పెట్టకుండా బయటపెట్టారు. 2012లో రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ ల్యాండ్ డీల్ మీద ఆయన తీసుకున్న నిర్ణయం వలన దేశంలోని అభిప్రాయ వేదికలన్నింటిలో సంచలనం సృష్టించింది. ఇదే తర్వాత రోజుల్లో ఆయనపై రాజకీయ ఒత్తిడి, నిరసనలు, స్థానాంతరాలు మొదలయ్యే కారణమైంది. ప్రతి బదిలీ ఒక మానసిక దెబ్బ. కానీ ఆయన ఆగిపోలేదు. ఎందుకంటే ఆయన ధైర్యం ఒక వ్యక్తి కోసమే కాదు, మొత్తం వ్యవస్థ కోసం. కానీ ఈ పోరాటం ఆయన ఒక్కరినే తాకలేదు. ఆయన కుటుంబం కూడా దీనిలో భాగమైంది. ప్రతిరోజు అస్థిరత, ఎప్పుడు ఏ పోస్టింగ్ వస్తుందో తెలియని ఆందోళన, ప్రతి క్షణం ఒత్తిడి, మానసిక బాధ. అయినా ఆయన భార్య, పిల్లలు నిశ్శబ్దంగా భరించారు. ఎందుకంటే వారికి తెలుసు, ఈ పోరాటం ఒక మహా సత్యం కోసం. రాజకీయ శక్తులు ఆయనపై దాడులు చేశాయి, అవమానపరిచాయి. మంచి పనులు చేసినా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లు పెట్టారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు జరిపించారు, దొంగ అన్న ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అయినా ఆయన తలవంచలేదు. ఒక్క మాటతో సమాధానం ఇచ్చారు, నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించదు కాబట్టి నేను ఎప్పుడూ ఓడిపోను అన్నారు. ఇది నిజమైన నైతిక బలం. ఇది ఎంతమంది అధికారులకుంది? దేశంలో నిజాయితీ గల ఐఏఎస్ అధికారులకు ఎందుకీ బదిలీలు అంటే వ్యక్తిగత కారణాల కంటే వ్యవస్థాపరమైన కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒక అధికారి ఎందుకు తరచుగా బదిలీ అవుతాడో చూసేటప్పుడు వ్యక్తిగత తప్పులకే కాకుండా పెద్ద రూపంలో వ్యవస్థలోని లోపాలపై దృష్టి పెట్టాలి. అవినీతితో విర్రవీగే క్రిమినల్స్కి అడ్డుకట్టగా నిలవడం, అధికార ప్రయోజనాలపై నేరుగా నిలబడితే పాలక రాజకీయ వర్గాల నుంచి ప్రతిష్టాత్మక ప్రతిస్పందన వస్తుంది. మంత్రివర్గ స్థాయి ఒత్తిళ్లు, స్థానాన్ని మార్చడం లేదా బాధ్యతలను తగ్గించడం ద్వారా రాజకీయ శక్తులు నియంత్రణ సాధిస్తున్నాయి. రాజకీయ శక్తులను అదుపులో పెట్టే వ్యవస్థ రానంతకాలం ఐఏఎస్ అధికారులు వాళ్ల బాధ్యతలను నిర్వహించడంలో ధైర్య సాహసాలను ప్రకటించలేరని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్పష్టత లేని బదిలీ విధానాలు, సరైన రికార్డులు లేకుండా, కారణాలు లేకుండా బదిలీలు జరిగే సంస్కృతి ఉంది. ఇది అధికారుల ఆజ్ఞలకు దారితీస్తుంది. స్థిరత్వం లేకపోవడంతో పరిపాలనలో నిరంతర లోపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. తక్కువ కాలం పోస్టింగ్లుంటే వాల్ట్ ప్రాజెక్టులు, సంస్కరణల అనంతర అమలుకు అవకాశం లేదు. ఈ తక్కువ వ్యవస్థలో మేలు తీసుకురాదు. ఈ వ్యత్యాసాలు వ్యక్తిగత ప్రతిపత్తిని దాటిపోయి ప్రాంతీయ రాజకీయాల, అధికార లాబీల వ్యూహాత్మక విషయాలను సూచిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పునరావృత ఆధారాలు, కమిటీ రిపోర్టులు, పరిపాలన నిబంధనలు తార్కికంగా ఉపకరిస్తాయి. సాధారణంగా ఒక అధికారి వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఇబ్బంది పడిందంటే అవతలి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ అధికారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది తరచుగా చూస్తూ ఉంటాం. రాజకీయాల్లో, బ్యూరోక్రసీలో ఇది ఒక అనధికారిక ఆనవాయితీగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరకాటంలో పడేసిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఎందుకంటే హర్యానాలో ప్రభుత్వాలు మారినప్పటికీ అశోక్ బదిలీలు మాత్రం ఆగలేదు. ఎన్డీటీవీ కథనం ప్రకారం ఒక్క ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్కే ఆయన 4 సార్లు బదిలీ అయ్యారు. అందులో 3 సార్లు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బదిలీలే. ఆయన మొత్తం కెరియర్లో కొన్నిసార్లు 3 నెలలకే బదిలీ అయితే, ఇంకొన్నిసార్లు అంతకంటే తక్కువే. ఆయన బదిలీల సగటు కాలం మాత్రం 6 నెలలకు మించలేదు.
అధికార పార్టీల వారసత్వం స్థానిక రాజకీయ ప్రమాణాలపై ఆధారపడి ఉన్నప్పుడు అధికారులు రాజకీయ నిర్ణయాలకి ఎదురు చెప్పలేని స్థితి. ఈ ఒత్తిళ్లు వ్యవస్థ నిరసనలకు దారితీయగలదు. బదిలీలు, స్వల్పకాలిక పోస్టింగులు, సమర్థతకు అవసరమైన కనీస కాలం లేని పంపిణీల వల్ల ప్రాజెక్టుల అమలులో పర్యవేక్షణ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక దేశీయ కమిటీలు కనీసం 2-3 సంవత్సరాల స్థిరత్వం కల్పించాలని ప్రతిపాదించారు. ప్రముఖుల ఒత్తిడులు లేకుండా నియామక విధానాలు అవసరం. ఎంప్లాయ్మెంట్ ప్రోత్సాహకాలు, నిజాయితీకి బదులుగా చర్యలు వస్తున్నట్లయితే కొత్త అధికారి తక్కువ ధైర్యంతో విధి నిర్వహణ చేస్తారు. ఇది మెల్లగా సంప్రదాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కేంద్రీయ రాష్ట్రాల మధ్య పార్టీతత్వ అంశాలు కేంద్ర రాష్ట్రాలలో ఒకే పార్టీ పరిపాలనలో ఉండకపోతే కూడా స్థానిక రాజకీయ నియమాలు, విలువలు మారచ్చు. ఈ పరిస్థితిలో ఎవ్వరూ ఒంటరిగా నిలబడలేరు. కానీ అశోక్ కెమ్కా వంటి నిజాయితీ గల అధికారులు నిలబడి ప్రభుత్వంపై ఒక ముద్ర వదిలి వెళ్తారు. విద్యాబలం, ప్రొఫెషనలిజం, ఆర్థిక, సాంకేతిక విషయాలపై ఆయనకు గట్టి జ్ఞానం ఉండటంతో ఆయన నిర్ణయాలు బలమైన టర్న్ తీసుకున్నాయి. దేశంలో ఐఏఎస్ అధికారులు వాళ్ల అధికారాలని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలంటే ప్రభుత్వాలు 5 సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. వాటిలో మొదటిది సివిల్ సర్వెంట్లకు స్వతంత్రత ఇవ్వాలి. ప్రతి ఐఏఎస్ అధికారి రాజకీయ జోక్యం లేకుండా పనిచేసే హక్కు పొందాలి. ఒక నిజాయితీ నిర్ణయం తీసుకున్నందుకు బదిలీ కాదు, బహుమానం రావాలి. రెండవది, బదిలీ విధానం పారదర్శకంగా ఉండాలి. ప్రతి బదిలీ వెనుక స్పష్టమైన కారణం ఉండాలి. ఒత్తిడి వల్ల బదిలీ అనే సంస్కృతి నశించాలి. మూడవది, అవినీతి బయటపెట్టిన అధికారిని రక్షించే చట్టం ఉండాలి. విజిల్ బ్లోయర్ యాక్ట్ పేపర్ మీద కాదు, నిజ జీవితంలో అమల్లో ఉండాలి. కెమ్కా లాంటి వారు శిక్ష పడకుండా గౌరవింపబడాలి. నాలుగవది, రాజకీయ నిధుల పారదర్శకత. రాజకీయ పార్టీలు డబ్బు కోసం చేసే బ్లాక్ డీళ్లు ఆగకపోతే ఆ అవినీతి చివరికి అధికారుల భుజాలపై పడుతుంది. ఐదవది, ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర. ప్రజలు ఓటు వేస్తున్నప్పుడు కులం, మతం, డబ్బు, మద్యం కోసం కాకుండా నిజాయితీ ఉన్న నాయకుడి కోసం ఓటు వేయాలి. ఎందుకంటే ప్రజలే తప్పు వ్యక్తిని ఎంచుకుంటే అధికారులు ఎంత నిజాయితీగా ఉన్నా రాజకీయ ఒత్తిడిలో బంధించబడతారు. నిజం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? అది కేవలం ఒక అడుగు కాదు, అది ఒక త్యాగం. అశోక్ కెమ్కా జీవితం అదే త్యాగాల పునాదిపై నిలబడింది. ఆయన ఉద్యోగ జీవితంలో 66 సార్లు బదిలీలు, ప్రతిసారి కొత్త పోస్టింగు, కొత్త శాఖ. 3-4 నెలలు గడవక ముందే బదిలీ ఆర్డర్. ఇది కేవలం ఒక అధికారి జీవితం కాదు, ఇది నిజాయితీకి విధించిన శిక్ష. ప్రతి ఐఏఎస్ అధికారి సౌఖ్యం కోసం, లగ్జరీ కోసం సైలెంట్గా ఉండటం ఎంచుకున్నా అశోక్ కెమ్కా మాత్రం వేరే దారిని ఎంచుకున్నాడు. ఆ దారి ముళ్లతో నిండింది అయినా అది ప్రజల కోసం నిజం చెప్పే మార్గం. ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నామంటే అది ఆయన దృఢ సంకల్పం వల్లే. ఎందుకంటే ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు కుటుంబం చవిచూసినా అశోక్ కెమ్కా వెనక్కి తగ్గలేదు. అవినీతి వ్యతిరేక పోరాటం ఒక యుద్ధం అయితే ఆ యుద్ధంలో నిజాయితీ గల సైనికుడు ఆయనే. తన గుండెలో న్యాయాన్ని ఆయుధంగా మోసుకుంటూ నిలబడ్డ యోధుడు కెమ్కా అని అవినీతిపరుడు కూడా అంతరంగంలో కీర్తిస్తాడు. ఒక సమాజం మారాలంటే ముందు ప్రజలలో ఆలోచన మారాలి. మనమందరం ఒక ప్రశ్న అడగాలి. నిజాయితీని ఎందుకు శిక్షిస్తున్నాం? అవినీతిని ఎందుకు సహిస్తున్నాం? ప్రజలు మౌనంగా ఉంటే అవినీతి పెరుగుతుంది. ప్రజలు లొంగిపోతే వ్యవస్థ మరింత చెడిపోతుంది. కానీ ప్రజలు ధైర్యంగా ప్రశ్నిస్తే ప్రభుత్వాలు వంగిపోవాల్సిందే. అందుకే ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు తనలోని బాధ్యతను గుర్తించాలి. రాజకీయ నాయకుడిని ఎంచుకునేటప్పుడు అతని కులం, మతం, జాతి కాదు, అతని నిజాయితీ చూసుకోవాలి. అతని ప్రజాసేవ చరిత్రని చూడాలి. అతని వ్యక్తిత్వాన్ని చూడాలి. ప్రజల్లో ఇది రాకపోతే రాజకీయ వ్యవస్థ మారదు. యువత కోసం అశోక్ కెమ్కా జీవితం ఒక అగ్నిపాఠం. ఐఏఎస్ అవ్వాలనుకునే ప్రతి యువకుడికి ఆయన ఒక మార్గదర్శి. ఎందుకంటే కెమ్కా మనకు చెబుతున్న సందేశం సులభం. కుర్చీ కోసం కాదు, కర్తవ్యం కోసం జీవించు. స్థానం కోసం కాదు, సమాజం కోసం పోరాడు. తాత్కాలిక కష్టాలొచ్చినా శాశ్వతమైన గౌరవం పొందుతావు. అశోక్ కెమ్కా జీవితం ఒక వ్యక్తిగత పోరాటం కాదు, అది ఒక జాతీయ యుద్ధం. అది అధికారంలో ఉన్న ప్రతి నిజాయితీ అధికారి గుండెల్లో మ్రోగే కళం. అది సమాజానికి ఒక అద్దం. ఈరోజు ఆయన పేరు మనందరికీ ఒక స్ఫూర్తి దీపం. ఆ దీపాన్ని మానవత్వం, నిజాయితీ, ధైర్యంతో ముందుకు తీసుకువెళ్ళాలి.
వాస్తవానికి ప్రదీప్ కస్ని, అశోక్ ఖెమ్కాల జీవితాలు ఐఏఎస్ అధికారులకే కాదు, నేటి యువతకు ఒక పాఠం. వ్యవస్థలో మార్పు పైనుండి రాదు, మార్పు క్రింద నుండి రావాలి. ప్రజలు మారితే రాజకీయాలు మారతాయి, రాజకీయాలు మారితే అధికార వ్యవస్థ స్వతంత్రమవుతుంది. అధికారులు స్వతంత్రులైతే దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది. ఖెమ్కా తన పోరాటంతో నిజాయితీ అనే బాణం వదిలాడు. ఇప్పుడు ఆ బాణం దిశను నిర్ణయించేది మనమందరం. చివరిగా ఒక మాట, అధికారం అనే కుర్చీ శాశ్వతం కాదు, కానీ సత్యం మాత్రం శాశ్వతం. సత్యం కోసం నిలబడిన వాడిని ఎవ్వరూ ఓడించలేరు. ఒక్క ఐఏఎస్ అధికారిగా నీ ప్రతి అడుగు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలవాలంటే నిజాయితీకి అండగా, ప్రజలకు మద్దతుగా నిలబడాలి. అవినీతి ముందు మౌనంగా నిలబడని అధికార గణం దేశానికి కావాలి. నిజాయితీ కోసం పోరాడే వారిని ఒంటరిగా వదిలిపెట్టబోమని, సత్యం కోసం, న్యాయం కోసం, భారతదేశం కోసం నిలబడతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడే దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు సాధ్యం. అధికార వ్యవస్థ ఎంత శక్తివంతమో రాజకీయ వ్యవస్థ అంతకంటే రెట్టింపు శక్తివంతం. ఈ శక్తి సరైన దిశలో వినియోగిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ తప్పుడు దిశలో వెళ్తే నిజాయితీ గల అధికారులు, న్యాయం, ప్రజల నమ్మకం అన్నీ నాశనమవుతాయి. ప్రదీప్ కస్ని, అశోక్ ఖెమ్కా జీవితాలు మనకు అద్దం లాంటి మార్గాలను చూపిస్తున్నాయి. ఈ అద్దాల్లో కనిపించే నిజాలేంటంటే, రాజకీయాలు అధికారాన్ని నియంత్రిస్తున్నాయి. అధికారులు ప్రజల సేవకులు కాదు, అధికారులు రాజకీయ నాయకుల పనివాళ్లుగా మారుతున్నారు. ఈ దుస్థితి నుండి బయటపడకపోతే ప్రజాస్వామ్యం, రాజకీయ అవినీతి పునాదులే తప్ప ఈ ప్రజాస్వామ్యం వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు. 21వ శతాబ్దంలోనూ ప్రజలు తమ భుజాలపై రాతి యుగాన్నే మోస్తున్నారనే సత్యం ఒక్కటే మన పరిశీలనలో తేలిన అంశం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.